రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన స్పిరిట్ ఉప్పెనలా ఉప్పొంగే టైం వచ్చింది. జస్ట్ 50 రోజుల టైం తర్వాత టైం బాంబ్ ఏదో పేలబోతోంది. సందీప్ రెడ్డికి రెబల్ స్టార్ నుంచి ఫుల్ ఫ్రీ హ్యాండ్ వచ్చినట్లే కనిపిస్తోంది. రాజాసాబ్ పెండింగ్ సాంగ్స్ షూటింగ్ నడుస్తోంది. ఇంకా ఫౌజీ పెండింగ్ షూటింగ్ ఉండనే ఉంది. అలాంటి టైంలో 50 రోజుల తర్వాత స్పిరిట్ లో మంటలు స్టార్ట్ అయ్యాయంటే ఎలా సాధ్యమన్న డౌట్ రాకుండా ఉండదు. కానీ అదే జరగబోతుంది. ఇప్పటి వరకు ఫౌజీ షూటింగ్ 65% అయ్యిందన్నారు. అందులో నిజం లేదు. 90% షూటింగ్ పూర్తయింది. ది రాజాసాబ్ షెడ్యూల్ తర్వాత ఫౌజీ షూటింగ్ రీస్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడే హను రాఘోపుడి ట్విస్ట్ ఇస్తున్నాడు. ఫౌజీ బదులు మరో మూవీ షూటింగ్ తీస్తున్నాడు. ఇదే ఇంతవరకు ఎవరికీ తెలియకుండా జరుగుతోంది. దానివల్లే స్పిరిట్ షూటింగ్ కి 50 రోజులే టైం ఉందన్న మాట తూటాలా పేలుతోంది. ఇంతకీ ఫౌజీ డైరెక్టర్ ఫౌజీ కాకుండా ఇంకేం తీస్తున్నాడు? దానివల్ల స్పిరిట్ మరో 50 రోజుల్లోనే మొదలవుతుందన్న మాట ఎలా బలపడుతోంది? ఇంతకీ ఆ లింక్ ఏంటి? హావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘోపుడి తీస్తున్న మూవీ ఫౌజీ. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ఇంతవరకు 65% పూర్తయింది అనుకున్నారు. కానీ 90% పైనే ఫౌజీ పూర్తయింది. ప్రెజెంట్ ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్స్ ని యూరోప్ లో ఫుల్ జోష్ తో షూట్ చేస్తున్నారు. ఆ షూటింగ్ వీడియోస్, ఫోటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. అయితే ది రాజాసాబ్ ఈ 2 వారాల్లో పూర్తి కాగానే మంత్ ఎండ్ నుంచి ఫౌజీ పెండింగ్ షూటింగ్ మొదలవుతుంది. ఎలా చూసినా 50 రోజుల్లో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ అంటే సాధ్యం కాదు. 2 వారాలు ది రాజాసాబ్ సాంగ్స్ కి కేటాయించిన మిగతా 4 వారాల్లో ఫౌజీ షూటింగ్ పూర్తవటం అసాధ్యం. కానీ ఈలోపే స్పిరిట్ ని మొదలు పెట్టబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అదెలా ప్రాక్టికల్ గా సాధ్యం? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది. నిజానికి ఫౌజీ మూవీ షూటింగ్ 65% కాదు 90% పూర్తయింది. కేవలం ప్యాచ్ వర్క్, పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్. మొన్న లాంగ్ షెడ్యూల్ కూడా ఫౌజీ కోసం ప్లాన్ చేసింది కాదు. నిజానికి ఫౌజీకి మరో భాగం కూడా ప్లాన్ చేశారు. ఆ విషయం అనౌన్స్ చేయకుండానే మరో భాగం కోసం ముందే కొన్ని సీన్లు షూటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ స్పిరిట్ మొదలైతే ప్రభాస్ లుక్ మారిపోతుంది. మళ్ళీ ఫౌజీ పార్ట్ 2 కోసం షూటింగ్ అంటే 1.5 ఏడాది వరకు ఛాన్స్ ఉండదు. అందుకే ప్రెజెంట్ ప్రభాస్ ఉన్న లుక్ లోనే ఫౌజీ 2వ భాగం కోసం ముందే సీన్లు తీశాడు హను రాఘోపుడి. వాటి బదులు ఫౌజీ షూటింగే కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి అది అయిపోయి ఉండేది. అయితే కల్కి తీస్తున్నప్పుడే కల్కి 2 తాలూకా 30% షూటింగ్ జరిగిపోయింది. అచ్చంగా అలానే ఫౌజీ తీస్తున్నప్పుడు ఫౌజీ 2 తాలూకా కొంత షూటింగ్ పూర్తి చేశారట. దానికి ప్రభాస్ ప్రెజెంట్లు, అలానే కొన్ని లొకేషన్లు, వేసిన సెట్లే కారణం. సో ఫౌజీకి కేవలం 25 రోజుల టైం ఇస్తే చాలు. హను రాఘోపుడి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాడు. అలా చూస్తే 50 రోజుల తర్వాత ప్రభాస్తో సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ లాంచ్ అవ్వటం కాదు, రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవచ్చు. అదే రెబల్ ట్విస్ట్ మరి.